ఉండే దగ్గరికి రావాలి. ఈ పిల్ల ఏం చేస్తుందంటే మనం ఏడున్నామంటే ఏడు వదిలిపెట్టేసి అట్ట పరిగెత్తుద్ది. వెనక కాదు మేము పరిగెత్తుకొని వచ్చాక వద్దా. ఈరోజు అయితే పిల్లలకి హాలిడే, సో అందుకని వాక్ అయితే వచ్చినాం అనమాట. అంటే రోజు స్కూల్కి పోతారు కాబట్టి బయటికి పోయినట్టు ఉంటుంది. సో హాలిడే అయితే ఇంట్లోనే ఉండిపోతారు అనమాట. ఇంట్లో టీవీలు చూసుకోవటము, ఆటలాడుకోవటం అట్లే, ఇంకా బయటికి పోయాక అవ్వదు. ఇక్కడ 9 గంటల తర్వాత అయితే బయట అస్సలు అడుగు పెట్టలేము. గోవా గురించి తెలుసు కదా, క్లైమేట్ అంత ఎండ ఉంటుంది. సో అందుకని ఏమున్నా 9 లోపలనే బయటికి పోయేసి వస్తామని కొంచెం వాక్ అయితే చేసేసి వచ్చినామన్నమాట. సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే బోండాలు తర్వాత మ్యాగీ అయితే చేస్తుంటా. ముందు రోజు నైటే చెప్పేస్తారనమాట ఏం కావాలని. నేను దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటా. ఒక పక్క మ్యాగీ, ఇంకో పక్క బియ్యం పిండి బోండాలు అనమాట. ఈ రెసిపీ అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేసుంటా, చూడండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ వేసి మ్యాగీ అనమాట. తర్వాత బోండాకైతే ఈ చట్నీ, బోండా తర్వాత చట్నీ 2 రెసిపీలు అయితే షార్ట్లో పోస్ట్ చేసుండా, చూడండి. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే హాలిడే కాబట్టి ఇంట్లో టీవీలు చూడకుండా, తర్వాత హాలిడే అనేసి చదవనుకని చదవరు. మీకు తెలుసు కదా, పిల్లలు హాలిడే అయితే అస్సలు బుక్కే ముట్టరు అనమాట. సో అందుకని వాళ్ళని డైవర్ట్ చేసేకి వాళ్ళ పనులు అంటే ఇలా బట్టలు మర్చుకోవటము, అంటే వాళ్ళ కబోర్డ్స్ సర్దుకోవటము, తర్వాత ఈ స్టేషనరీలు ఇలాంటివి క్లీన్ చేసుకొని వాళ్ళతో పాటు కూర్చొని స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్తుంటారు అనమాట. ఇప్పుడైతే ఒక విషయం గురించి చెప్తుంది, వినండి. కుక్కల గురించి ఏం చెప్పిండ్రు మొన్న స్కూల్లో? ఇది కుక్కలు వచ్చినప్పుడు పరిగెత్తకూడదు, నిల్చోవాలి. తర్వాత ఇంకా పరిగెత్తితే అవి మనతో కోపం వచ్చేసి కరుస్తాయి మనని అన్నారు. స్ట్రైట్గా నిల్చుంటే వచ్చి కరిస్తే కాదు, కోపం ఉంటే పరిగెత్తితే ఆటలాడతాయి, లేకపోతే కరుస్తాయి. అట్లని వాటి ముందు స్ట్రైట్గా నిల్చుంటే అప్పుడు కరవు. అదేం చెప్పలే ఆయన? అది ఆయన తెలియదు. ఓకేనా? అట్ట స్కూల్లో ఎట్టటి చెప్తారు అనమాట. అవును, ఎందుకు వచ్చిండ్రు తేజు వాళ్ళు? అంటే ఊరికే చెప్పేకా మామూలుగా స్కూల్ అంటే స్కూల్లో పిల్లలకి ఏమేమి తెలుసుకోవాలని ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళా చదువుతుండ్రు. కాకపోతే ఏమంటే వాళ్ళకి తెలుసు, ఇంట్లో వాళ్ళు చెప్తే తల వస్తుంది వీళ్ళకి. స్కూల్లో వచ్చి వాళ్ళు బొమ్మల మాదిరి వేషాలు వేసుకొని అట్లా చూపిస్తే, ఇప్పుడు పాపకు ఆ రోజు చెప్పింది మా బీచ్ దగ్గర కుక్క తరుముకున్నప్పుడు, నేను చెప్పినానా లేదా, ఉండే దగ్గరికి రావాలి. ఈ పిల్ల ఏం చేస్తుందంటే మనం ఏడున్నామంటే ఏడు వదిలిపెట్టేసి అట్ట పరిగెత్తుద్ది. వెనక కాదు మేము పరిగెత్తుకొని వచ్చాక వద్దా. ఇంట్లో మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కానీ అస్సలు అర్థం కాదనమాట. వాళ్ళు స్కూల్లో వాళ్ళు వేషాలు వేసుకొని బొమ్మల్లాగా యాక్ట్ చేసి మీరు ఇట్లా చెయ్యాలి అని చెప్తే అప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడైతే మా లంచ్ అయితే చూడండి ఏం చేసినానని. మటక్కాయ ఫ్రై, సోయాకు ఫ్రై, సోయాకు బ్యాల్ వేసి ఫ్రై చేసిన, అది రెసిపీ ఉంది పోస్ట్ చేసిండా షార్ట్స్లో. తర్వాత పప్పు, అన్నం, ఇది మా లంచ్. ఇదైన తర్వాత ఇంకా వాళ్ళతో పనులు చేపించి తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళతో కూర్చొని ఆడాలన్నమాట. సో అందుకని సెట్ అయితే ఆడుతున్నాము. మీరు మీ పిల్లలతో కూర్చొని ఆడతారా, టైం స్పెండ్ చేస్తారా? నేనైతే హాలిడే ఉన్నప్పుడైతే వీళ్ళు ఇంకా నయం హైడ్ అండ్ సీక్ ఆడిపిస్తారు నాతో. అయితే నేను అవన్నీ ఎక్కడ అడుగుతారా అని ఈ సెట్ తర్వాత ఊనో ఇలాంటి కార్డ్స్ అయితే ఆడతాము. ఇక్కడ చూడండి మా వాడిది సెట్ అయింది, వాడికంటే ముందే నేను తట్టిన.
వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ టైం నన్ను లాస్ట్ పంపించాలి, నేను నా సెట్ అయినప్పుడు నేను యాక్షన్ చేస్తా, నువ్వు సెట్ కొట్టు అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా అయితే మా ఆటలు అయిపోయినాయి అనమాట. ఈవినింగ్ ఇంకా టీ టైము. సో వాళ్ళకి పాలు కలిపి నేను టీ చేసుకొని బాల్కనీకి అయితే పోయి కూర్చొని తాగుతానమాట. మాకు బాల్కనీ నుంచి బీచ్ అయితే బాగా కనిపిస్తుంది, సూపర్ వ్యూ. మార్నింగ్ లేచిన వెంటనే కొంతసేపు అక్కడ కూర్చోవాలి, అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు అయినా కానీ అక్కడ కూర్చొని చల్లగాలికి చాలా బాగుంటుంది అనమాట. అలా ఎంజాయ్ చేస్తాను నేను మార్నింగ్ తర్వాత ఈవినింగ్. ఇదైన తర్వాత నైట్కి అయితే డిన్నర్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన. ఇలా మా డే కంప్లీట్ అయింది. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.